ఈరోజు మనం ఏఎన్ఆర్ స్టూడియోలో డిస్కస్ చేసుకునే అంశం ధరణిని తీసుకెళ్లి బంగాళాఖాతంలో తొక్కి భూమాతని తీసుకొని వస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పటికి అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతుంది. ఇప్పుడు అన్న మాట ప్రకారం భూమాతను తీసుకొని రావడానికి సిద్ధంగా ఉన్నారు. దీనిపైన ఆర్ఓఆర్ ఒక ముసాయిదా కూడా వేశారు. ఇప్పుడు ధరణిని తీసేసి భూమాతని తీసుకొని వస్తే ఇంతకుముందు ధరణిలో జరిగిన అక్రమాలన్నింటినీ కూడా తిరిగి ఎండగట్టి అప్పట్లాగే మళ్ళీ ప్రజలకి ఈ ధరణి వల్ల చాలా అన్యాయాలు జరుగుతున్నాయని చెప్పి రేవంత్ రెడ్డి ధరణిని తీసేస్తామని చెప్పారు. ఈ విషయం పైన మనతో చర్చించేందుకు ప్రముఖ అడ్వకేట్ అల్లం నాగరాజు గారు మన స్టూడియోకి విచ్చేసి ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మీరు నమ్ముతున్నారా సార్ రేవంత్ రెడ్డి ధరణి ప్లేస్లో భూమాతను తీసుకొని వస్తా అని చెప్తున్నారు? ఈ భూమాతని నిజంగానే పారదర్శకంగా తీసుకొని వస్తారని నమ్ముతున్నారా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ధరణి చట్టాన్ని తీసుకొచ్చిండు కేసీఆర్ ప్రభుత్వం. కానీ రెవెన్యూలో జరిగే ఏదైతే అక్రమాలను దాన్ని ఎండగట్టే విధంగా సమగ్ర విచారణ జరిపినా, నేను అది చేసిన, ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది అని ఎవరిని కూడా విచారించకుండా కొద్ది మందిని సమూహాన్ని పిలిపించుకొని కూర్చొని మాట్లాడుకొని చేసినటువంటి దుర్మార్గమైన చర్య ఏంటంటే కబ్జా కాలం తొలగించడం. ఈ కబ్జా కాలం తొలగించిన తర్వాత పట్టెదారు అనే అతను పట్టెదారుగానే ఉంటాడు. కాస్రా పానీని ప్రామాణికంగా తీసుకుంటారు. అసలు భూమి పుట్టింది అంటే కాస్రా పానీ నుండి, అంటే దాని భూమి మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాస్రా పానీని ప్రామాణికంగా తీసుకుంటారు. 1954-55 కాస్రా పానీ. అక్కడి నుండి ఇప్పటి వరకు దాన్ని లింక్ డాక్యుమెంట్గానే పరిగణిస్తారు. తర్వాత ఇందులో పహానీ పత్రిక ఏదైతే ఉంటుందో అందులో పట్టేదారు, కబ్జాదారు అని ఉంటారు. కబ్జాదారు అనుభవ కాలంలో అనుభవదారుని స్వభావం ఏంటిది అని చూసుకుంటారు. అంటే కౌలు తీసుకున్న ఆయన కూడా అనుభవదారు కాలంలో ఉంటాడు. కొనుగోలు చేసినా కూడా సాదా బైనామా ద్వారా కొనుగోలు చేస్తే కూడా అక్కడ వాళ్ళు ఫీల్డ్ రిపోర్ట్ తీసుకుంటే దాన్ని కొనుగోలు, లేదు వంశపారంపర్యంగా వస్తే కూడా దాన్ని కూడా వంశపారంపర్యంగా వచ్చినట్టు రాస్తారు. ఈ విధంగా ఒక కాలం ఉండేది. ఈ ఏదైనా రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా కూడా కొనుగోలు చేస్తే ఈయన కబ్జా కాలంలోనైనా పట్టా కాలంలోనైనా ఎక్కాలంటే కూడా అక్కడ రిజిస్టర్ డాక్యుమెంటు అని చెప్పి డాక్యుమెంట్ నంబర్, దస్తావేజ్ నంబర్ కూడా వేయడం జరుగుతుంది. ఈ రకంగా ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అమ్మ. పాయింట్కి వస్తాయి మనం. ఇలా దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే పల్లెలన్నీ కూడా పంచాయతీ సెటిల్మెంట్గా మారినాయి. పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్ల అడ్డాగా మారినాయి. ప్రజాప్రతినిధుల ఇండ్ల ముందు రైతులు వాళ్ళ పనులు వదిలిపెట్టుకొని, అంటే వాళ్ళ జీవితాలు కూడా మొత్తం రోడ్ల పాలైపోయినటువంటి సందర్భం ఈ ధరణి తెచ్చింది. ఆ ధరణి ఎంత మోసాలంటే అప్పుడు కేసీఆర్ ఈ యాక్ట్ తెచ్చే ముందు, ధరణి చట్టం తెచ్చే ముందు ఆయన కొద్ది కాలం ఇచ్చిండు, కాలపరిధి ఇచ్చి ఏ గ్రామంలో ఆ గ్రామంలో ఫీల్డ్ వెరిఫికేషన్కి ఎవరు కూడా దరఖాస్తులు పెట్టుకోవాలని అన్నాడు. ఆ దరఖాస్తులు ఎవ్వి కూడా పరిశీలించలేదు. ఆ దరఖాస్తులన్నీ కూడా ఇది ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఏంటంటే వెనుకట ఈ పెత్తందారి భూస్వామ్య వ్యవస్థను తిప్పికొట్టే విధంగా అనేక ఉద్యమాలు వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఊర్లో వదిలిపెట్టి పారిపోయిన ఇదొక సందర్భం. అయితే పారిపోయినాక అక్కడ సేద్యం చేసుకున్న వాళ్ళు సాదా కాయిదం ద్వారా పొజిషన్లు ఉండి రైతులు వాళ్ళు సాగు చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకున్నటువంటి సందర్భం ఒకటైతే, మీరన్నటువంటి ఏదైతే ఉన్నదో ఒక వ్యక్తి ఒక కుటుంబానికి ఇంతే భూమి ఉండాలి అనేది ల్యాండ్ సీలింగ్ యాక్ట్. అంటే రెండు, అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్, అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్. అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చి 1973లో వచ్చింది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చి 1976లో వచ్చింది. ఈ యాక్ట్లు ఎందుకు తీసుకొచ్చారంటే ఒకటే పెద్ద మొత్తంలో 100 ఎకరాలు 1000 ఎకరాలు ఒకరి దగ్గర ఉండొద్దు, ఒక కుటుంబానికి ఇంతే ఉండాలి అనే ఒక పరిమితి కోసము ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చిండ్రు. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఒక స్టాండర్డ్ హోల్డింగ్ అని అంటారు దాన్ని. అంటే ఒక కుటుంబంలో 54 ఎకరాలు మాత్రమే అగ్రికల్చర్ ల్యాండ్ ఉండాలి. అంటే 4-5 కుటుంబం. ఒక 2000 గజాలు మాత్రమే అర్బన్లో ల్యాండ్ కలిగి ఉండాలి. అంతకంటే ఎక్కువంటే గవర్నమెంట్కు సరెండర్ చేయాలి అనే దాని మీద అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చింది. అప్పటి 1973 కేసులు దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటంటే ఇప్పటి కూడా ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. ఆ ట్రిబ్యునల్స్లో ఇంకా కేసెస్ పెండింగ్లోనే ఉన్నాయి, నడుస్తూనే ఉన్నాయి.
ఆ భూ వివాదాలు అట్లనే ఉన్నాయి. అట్లనే. ఇట్లాంటి సందర్భంలో ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అని అందరు అనుకుంటారు. ఇది కానీ సబ్జెక్ట్ పెద్దది కాదు. కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఏమవుతుందంటే ఎవరికి పెత్తందారి వ్యవస్థ వస్తుంది అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు అధికారంలో ఉంటే దాన్ని ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వాడుకునడమే తప్ప ధరణి పోయి ఈ ఏదైతే భూమాత వచ్చిందో ఇవన్నీ కూడా పరిశీలించాలి. ఇవన్నీ పక్కా పెడితే పాపం ప్రజాస్వామ్య నాయకులు పాపం పోలీస్ డిపార్ట్మెంటు, పాపం రైతులు, అందరు పాపమే. కానీ దొంగలు మాత్రం రెవెన్యూ డిపార్ట్మెంట్. దోసుకునే దొంగలు వైట్ కాలర్ అఫెండర్స్ ఎవరంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేసే ఆక్రమదారులు. వాళ్ళు ఎవరంటే వాళ్ళకు ల్యాండ్ గ్రాబర్స్ కంటే ఎక్కువ కూడా వాళ్ళకి సెక్షన్లు ఇంకేమన్నా ఉంటే కూడా ఇప్పుడున్న చట్టాలు కూడా సరిపోవు. ఎందుకంటే ఈ దుర్మార్గమైన ప్రక్రియ ఎట్లాంటిదంటే కేసీఆర్ ధరణి తెచ్చిండు అంటే అన్నీ ఒక పని చేయాలంటే దానికి ఒక నాణ్యానికి బొమ్మ బొడుస్తున్నట్టు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ ఎంఆర్ఓ వ్యవస్థను, విఆర్ఏ వ్యవస్థను, ఆర్డీఓ ట్రిబ్యునల్ను, ఈ ఆర్డీఓ అప్పీల్ను, జాయింట్ కలెక్టర్ ఇవన్నిట్లో కూడా మోసాలి, మొత్తం మోసాలి. ఎక్కడ కూడా వాళ్లకు తోచిందే ఆర్డరు, వాళ్ళు ఇచ్చిందే ఆర్డరు, వాళ్ళదే కంప్లీట్ జడ్జిమెంట్. ఇట్లాంటి పరిస్థితులలో ఈ రెవెన్యూ కోర్ట్స్ అంటారు వాటిని. రెవెన్యూ కోర్ట్స్ ఏదైతే ఉంటుందో ఒక భూమి, ఒక ఉదాహరణకు మీ భూమి ఉంది, ఒక వేరే అతను ఒక దొంగ కాగితం తయారు చేసింది ఏంటంటే దాని ఫీల్డ్ వెరిఫికేషన్ ఉండదు, ఏముండదు. నీది ఆల్రెడీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంటుంది, నీకు ఆల్రెడీ పట్టదారు పాస్బుక్ ఉంటుంది, లేదా మీ డాడీ నుండి నీకు సంక్రమిస్తుంది, మీ నాన్న నుండి వచ్చింది, ఇట్లా ఇన్ని లీగల్ డాక్యుమెంట్లు ఉన్నా కూడా ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంటు అక్రమాలు ఎన్ని బుక్కులు రాసినా మనం నలంద యూనివర్సిటీ మధ్యలో పాపులర్ అయింది కదా, ఈ రెవెన్యూ అక్రమాల చిట్టా రాస్తే నలంద విశ్వవిద్యాలయాలు ఒక 5-6 కట్టచ్చు. కానీ నా కొడుకు మీద కూడా ఎవరు చర్యలు తీసుకోలేదు. వాడు రౌడీ షీటర్ కాదు, రెవెన్యూలో దొంగ పని చేసినాడు, వాడు ఎక్కడ కూడా ల్యాండ్ గ్రాబర్ కాదు, కానీ వాడు వైట్ కాలర్గా డబ్బులు సంపాదిస్తాడు. ఒక విఆర్ఏ అట్లాంటి అధికారి సుమారు ఒక ఐఏఎస్ ఐపీఎస్ సంపాదించినంత ఆస్తులు సంపాదించినటువంటి చరిత్రలు ఉన్నాయి. ఒక నల్గొండ ఒక ఏరియాలో భువనగిరి ఒక పరిసర ప్రాంతాలలో ఒక ఆర్డీఓ వాడు ఒక విలేజ్నే సృష్టించిండు. అంటే దీని మీద ఉన్నటువంటి పరిస్థితులు. తర్వాత ఎంఆర్ఓ విఆర్ఏ ఎంఆర్ఓ తలుచుకొని ఆర్డీఓను కనుక అప్రోచ్ అయితే నీ ఏ పాస్బుక్ అయినా నోటీస్ ఇచ్చింది నీకు తెలియదు, నువ్వు ఎక్కడన్నా ఉంటావు, నువ్వు ఎక్కడున్నా ఏమైనా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో నోటీస్ ఇచ్చినావు, ఆయన రాలే, మేము క్యాన్సిల్ చేసినాం. ఇక నీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ బొందల కలిసినట్టే, నువ్వు ఇన్ని రోజులు మీ నాయన కష్టపడి ఆ భూమిని కాపాడుకుంటే బొందల కలిసినట్టే. ఇలా కౌలుదారికి కౌలు ఇస్తే కూడా వాడు ఒక దొంగ కాగితం తయారు చేస్తే వాడు డబ్బులు కనుక ఇవ్వగలిగితే వానికి పట్టదారు పాస్బుక్ అందుకు క్యాన్సిల్ చేసి వీళ్ళకి ఇస్తారు. ఓకే, నీకు ఉదాహరణకు ఒక దారుణమైన సంఘటన చెప్పి, ఒక విలేజ్లో ఒక పెద్ద ఆయన ఆ ఊర్లో హాస్పిటల్ కట్టిస్తాడు, ఆ ఊర్లో స్కూల్ కట్టిస్తాడు, ఆ ఊర్లో ఒక పశు వైద్యశాల కట్టిస్తాడు, అందరికీ కొన్ని వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తాడు. ఆయనకు ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్లో ఎక్సెస్ ల్యాండ్ కూడా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. కానీ దుర్మార్గం ఏంటంటే ఆయన ఒక గడి చుట్టూ గోడ పెట్టుకొని, అంటే ఇంత ల్యాండ్ గవర్నమెంట్కి ఇంత ల్యాండ్ నీకు ఉంచుకోవచ్చు అనే ఒక ప్రొవిజన్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ లెక్కనే. ఆయన బతికుండగా ఆయన చుట్టూ గోడ ఉంటుంది, పెద్ద పాటాకులు ఉంటాయి, ఇవన్నీ ఉండగా ఆయన సెంటర్లో ఇల్లు ఉంటుంది. ఆయనే హైదరాబాద్లో వచ్చి ఉంటాడు. ఒక 18 మంది కలిసి ఒక ఆర్డీఓ, ఒక దుర్మార్గుడు ఆర్డీఓ, ఒక ఎంఆర్ఓ దుర్మార్గుడు, విఆర్ఏలు కలిసి ఒకటే ఫైల్ మీద 18 మందికి పట్టేదారు పాస్బుక్లు ఇస్తారు, ఈయన బతుకుండగా ఈయనకు నోటీస్ ఇవ్వకుండా. ఓకే, ఇలాంటి అక్రమాలు ప్రతి గ్రామంలో ఉంటాయి. అంటే ఇప్పుడు దీన్ని నియంత్రించడం కోసం కేసీఆర్ ధరణి పోర్టల్ని తీసుకొచ్చిందని మీరు అంటారా సార్? కేసీఆర్ దీన్ని నియంత్రించడానికి కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి సరిపోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి సంబంధిత అధికారులను వాళ్ళ మీద కంప్లైంట్ తీసుకునే గ్రీవెన్స్ సెల్ తీసుకోవాలి. గ్రీవెన్స్ సెల్ ఏంటంటే నామమాత్రం, అది ఏంటంటే పబ్లిక్ స్పీచ్ చేయడానికి లీడర్లకు ఉపయోగపడే ఒక ప్రక్రియ తప్ప ఆడ గ్రీవెన్స్ సెల్ తీసుకోగానే ఇక్కడ ఇవ్వగానే ఒక రిసిప్ట్ ఇవ్వగానే
దానివల్ల ఒరిగింది ఏం లేదు. ఎంతవరకు ఆ సక్సెస్ రేషియో ఉందో లేదో ఇక దానికి భగవంతునికే తెలుసు. ఈ రకంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీళ్ళు చేసే ఏదైతే రాంగ్ డూయింగ్, ఏదైతే తప్పుడు పనులు ఏదైతే ఉన్నాయో, ఇదైతే అవినీతి పనులు ఏదైతే ఉన్నాయో అవి తీయలేని సందర్భంలో కబ్జాదారు కాలం అంటే ఇదే పెద్ద దుర్మార్గం. ఏది పట్టదారుగా ఉండి కొనుక్కొని రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉండి ఇన్ని ఉన్నా కూడా చాలా దారుణంగా నోటీస్ ఇవ్వకుండా నోటీస్ ఇయ్యనట్టు ఇచ్చి, ఒకవేళ నోటీస్ ఇచ్చినా కూడా నువ్వు కౌంటర్ ఫైల్ చేసినా కూడా ఒక అడ్వకేట్ ద్వారా కూడా అప్రోచ్ అయినా కూడా సర్వాధికారులు ఎవరికి ఉంటాయంటే ఎంఆర్ఓ కానికి ఉంటాయి, ఆర్డీఓ కానికి ఉంటాయి. అంటే పట్టేదారికి ఉండవా సార్? పట్టదారు కానికి ఉండేవి, పైసలు ఇచ్చింది కాబట్టి ఎంఆర్ఓకి ఆర్డీఓకే ఉంటాయి. అట్లా కోట్లల్లో కొన్ని వందల వేలు లక్షల కేసులు ఉన్నాయి. రెవెన్యూ కోర్ట్స్లో జరిగేదంతా కూడా అక్రమాలే. ఎక్కడ కూడా ఎవరో ఒకరు అరాకొర ఎవరన్నా ఉండొచ్చు, కానీ దీని మీద ఇంతవరకు ఏ నాయకుడు మాట్లాడు. ఎంత దారుణం అంటే ఇది ఇక్కడికే సస్తానరయ్యే రైతులు వారి బిడ్డ కోసమో కొడుకు కోసమో చదువుల కోసమో దున్నుకొని కష్టపడి ఈడ భూమి దున్నుతాడు, దున్నేటోడిని కానీ ఉంటాడు. వాడు అక్కడికి వెళ్ళి కబ్జా కాలం తొలగించినాక ధరణికి వెళ్ళి పట్టదారు వచ్చేసి పట్టదారుగానే ఉంటే ఈ రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ ఇవన్నీ కూడా ఎక్కడనో అమెరికాలో ఉన్నోనికి వాళ్ళ అకౌంట్కు డిపాజిట్ అవుతుంది. అయితే ఇప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో ఉన్నప్పుడు వాళ్ళు అప్పుడు ఒప్పందం ప్రకారం కొన్ని రాసుకోలే కదా సార్, అంటే నమ్మకం ప్రకారం ఏం పాస్బుక్లు ఏమి రాసుకోకుండా పట్టేదారు పేరు మీదనే ఉన్నాయి, కబ్జాలో ఇంకొకరు. వీళ్ళు ఇక్కడ అన్యాయం అయిపోతురనే కదా సార్ ఇప్పుడు వీళ్ళు మొత్తుకునేది. ఇప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా రెగ్యులరైజ్ అయింది ఎంతవరకు భూమి తెలియదా? దానికి రికార్డు ఉంటుంది కదా. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మొత్తము తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఇదైతే ఓపెన్, ఏ గ్రామానికి ఎన్ని ఎకరాలు ఉన్నది, ఎంత సాగుకు పనికి వచ్చే భూమి ఎంత, సాగుకు పనికిరాని భూమి ఎంత, ఇది గతంలో అనేక సర్వేలు వచ్చినాయి. ఇదంతా కూడా రికార్డెడే కదా. ఏ గ్రామంలో అక్కడ చూసుకున్నటువంటి పద్ధతులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుస్తుంది మనకు. తెలంగాణ రాష్ట్రంలో ఎంత భూమి ఉన్నది, ఎంతవరకు ఉన్నది, ఎంత వివాదములు ఉన్నది, ఎంత వివాదరహితంగా మన వివాదం లేని భూములు ఏంటి, పట్టదారైంది కబ్జాదారైంది, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ పోతే ప్రజాస్వామ్య దుర్వినియోగం అవ్వడం దారుణం. ఏంటంటే ఒక్కొక్కరికి 500 ఎకరాలు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినాక ఇప్పుడు తీయండి చూడండి ఉన్నటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తికి ఎంత భూమి ఉండాలి, కానీ ఎంత భూమి ఉంటుంది. ఎగ్జాంపుల్ పాలమల్లారెడ్డి ఎన్ని ఎకరాల భూమి? మల్లారెడ్డికి ఎన్ని ఎకరాలు ఉన్నాయో తెలియదు. ఆయన బహిరంగ చెప్తాడు, నాకు ఇలా కొన్నా పాలమ్మిన పూలమ్మిన అని. అదే పాలమ్మి పూలమ్మి మస్తు సంపాదించండి సార్, మనం కూడా ఇంకా చేస్తే మస్తు సంపాదించు. అసలు పాలమ్ముడు పూలమ్ముడు మల్లారెడ్డి అన్నది అసలు ఆ కాలేజ్ తప్ప. మల్లారెడ్డి ఈ పాలమ్ముడు పూలమ్ముడు ఒక కాలేజ్ పెడితే ఈ ఇంజనీరింగ్ చదివే పొలగాళ్ళంతా జర నా లెక్క చదువులు వెనకబడ్డాడు, ఆ చదువులు చదువుతానన్న మల్లారెడ్డి లెక్క చిన్న హై స్కూల్ అన్న పెట్టుకున్నా బాగుపడతాడు. ఆ రకంగా అంటే మనం విమర్శనాత్మకంగా మాట్లాడుకుంటున్నాం, కానీ విషయం అంటమ్మా ఇప్పుడు వచ్చే ఏదైతే భూమాత చట్టం ఉన్నా కూడా మనం రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ గవర్నమెంట్కి అప్పీల్ చేసేది ఏంటంటే, ముఖ్యంగా గవర్నమెంట్కి అప్పీల్ చేసేది ఏంటంటే, రెవెన్యూ డిపార్ట్మెంటు ఓన్లీ వాళ్ళ చేతులకే కాకుండా ఒకవేళ వాళ్ళు తప్పుడు ఎంట్రీలకు కానీ తప్పుడు పద్ధతులు కానీ అవినీతికి కనుక పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళని పనిచేసే విధంగా విధుల నుండి తొలగించాలి. అంటే రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయాలి. ఒక రైతే రాజు, రైతు ఏడ్చిన కన్నీరు ఆ రాజ్యమే సర్వనాశనం అవుతుంది అనేది ఉంటుంది. వ్యవసాయం చేసుకునే రైతు విషయంలోకి వస్తే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అర్బన్కి వచ్చినప్పుడు వచ్చే మున్సిపాలిటీసు, తర్వాత గ్రేటర్ మున్సిపాలిటీలు ఇట్లాంటివి ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులను వాళ్ళు కష్టపడి ఎంతో కష్టాలకు ఓర్చుకొని అక్కడ భూమి సంపాదించుకుంటే ఇక్కడ ఈ యాక్ట్లు తీసుకొచ్చి ఇట్లా చేసి మళ్ళీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో భూస్వామ్య వ్యవస్థ వచ్చి బలపడ్డది. అదే సార్ ఇప్పుడు నాకు వచ్చాను. యాక్చువల్గా గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళీ పోయిన వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు, ఈ మా భూములను తీసుకున్నారు, మళ్ళీ తిరిగి కబ్జా మీద ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పించగలుగుతుందా? అసలు రేవంత్ రెడ్డి కాదు కదా, రేవంత్ రెడ్డి తాత వచ్చినా ఇప్పించలేడు. ఇప్పిస్తామనే కదా సార్ ఎలక్షన్. అసలు అది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారిని తప్పుపడతలేను నేను.
రేవంత్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ కేసీఆర్ చేసింది. నరేంద్ర మోదీ గారు వచ్చి కూడా ఇక్కడ ప్రతి గ్రామం తిరిగినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అవినీతిని వెలికి తీయలేరు. పోయే పద్ధతి తప్పు, వీళ్ళు పోయే సిస్టమ్ తప్పు. ఎందుకు తప్పు అంటే రెవెన్యూ లాస్ వేరు, సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ వేరు. ఈ మనకు ఏ భూమి అయినా కూడా వివాదములు ఉంటే సివిల్ కోర్టు పోమని అంటారు, అది తెగేదన్నాడు. ఇప్పుడు పెండింగ్లు ఉన్న కేసులు ఖచ్చితంగా రెగ్యులర్గా 24/7 నడిపితే కూడా సుమారు ఒక మేధావి చెప్తాడు 70 సంవత్సరాలు పడతాయి. ఇప్పటి వరకు ఉన్నాయి కంటిన్యూ 24/7 నడిపితే కేసులు నడిపితే 70 సంవత్సరాలు పట్టాలి. 1965 కేసులు, 68 కేసులు, 72 కేసులు కూడా ఇంకా పెండింగ్లు ఉన్నటువంటి సందర్భం. ఈ రకంగా చూస్తే నువ్వు ఇక్కడ ఒకటి నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నా, ఒక్కడు గుర్తుపెట్టుకోండి. ఒక అడ్వకేట్గా నేను మీకు చెప్తున్నా, ఇవాళ ధరణి పోయింది భూమాత వస్తుందని చెప్పి మనం అనుకుంటున్నాం. ధరణి పోయి భూమాత వచ్చినా, భూమాత పోయి ఇంకా జేజమ్మ మాత వచ్చినా కూడా ఇక్కడ జరిగే అక్రమాలను అరికట్టే దిశగా పోవాలంటే చట్టం లోపల మార్పు రావాలి. ఒక మార్పు వస్తే, ఒక మార్పు వస్తే ఇవన్నిటిని కూడా అరికట్టచ్చు. ఒకటి, మనకు సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేయాలంటే ఇప్పుడు ఏంటంటే అది రైటా రాంగా ఒక కేసు మనం వేసుకోవచ్చు. ఏ కాజ్ ఆఫ్ యాక్షన్ ఏదో చూసుకొని అడ్వకేట్కి ఫీజు వస్తుంది, మాకు ఫీజులు వస్తాయి, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక పేపరు, సాదా పేపరు. ఇంకా దారుణం ఏంటంటే నోటి మాట ఎంబటి కొన్నాము అని చెప్పి కూడా ఇవాళ రెవెన్యూ రికార్డులలో మొటేషన్స్ అయిన ఆధారాలు ఉన్నాయి. కింద స్క్రోల్ చేయండి, నా నంబర్లో ఎవరికన్నా ఉండే డౌట్ ఉంటే దీని మీద నేను మీకు వివరణ ఇస్తాను. మీకు వాట్సాప్ నంబర్ ఉంటే నా దగ్గర ఉన్న కేసులు మీకు పెడతా. ఇంత దారుణాలు జరుగుతున్నటువంటి సందర్భంలో కేసు, సివిల్ కేసు, దాని నంబర్ కావాలంటే స్క్రూటినీ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా దానికి శాంక్టిటీ అంటే దానికి ఆధారాలు ఉన్నాయా లేవా, ఉంటేనే నంబర్ ఇవ్వాలి. ఒకవేళ నంబర్ ఇస్తే ఇంకా వాని పని అయిపోయినట్టే. ఎన్ని ఏళ్ళైనా నువ్వు ఆ భూమి సమస్య తెగదు. ఈ కోర్టు అంటే ఒక కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ దారుణం. మన కోర్టు వ్యవస్థలో ఒక మున్సిపల్ కోర్టు ఇచ్చింది, డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చింది, హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు, ఇంకా దీని మీన్ వైల్ చాలా కోర్టు ఈ రకంగా ఉంటాయి. ఈ రకంగా ఇక్కడ సుప్రీంకోర్టు వరకు పోయేటానికి ఎవడైతే భూమి ఓనర్ ఉంటాడో వాళ్ళ మనవరాలు ఇంకా ఎవరో వాళ్ళ మనవళ్ళు వచ్చినా కూడా కొట్లాడేది ఉంటే కొట్లాడే కేసులు డేట్లు పడుతూనే ఉంటాయి. జడ్జిలను తప్పు పట్టేది లేదు, ఏ వ్యవస్థను తప్పు పట్టేది లేదు. ఇక్కడ సిస్టంలోనే తప్పు ఉంది. సిస్టమ్ను అమెండ్ చేయగలిగితే, ఎవడు దొంగో వాడిని దొరకబట్టగలిగితే, చట్టంలో ఉన్న లొసుకులను ఖచ్చితంగా వెలికి తీసి పట్టుకోగలిగితే, ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వాలతో కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి రాష్ట్రంలో జరిగే సమస్యలు భూమిపైన కానీ మిగతా విషయాలలో ఏ వివాదమైనా కూడా చక్కబెట్టాలంటే చట్టాల లోపల మార్పు రావాల్సిందే. ఎటువంటి మార్పు రావాలి సార్? ఇప్పుడు ఈ చట్టం లోపల ఒక తప్పుడు కేసు, క్రిమినల్ కేసు అయినా కూడా ఒక తప్పుడు క్రిమినల్ కేసు పెట్టిన వ్యక్తి కనుక తప్పుడు వ్యక్తి అని కనుక తేలితే అతని మీద క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే జైలుకు పంపాలి. ఓకే, ఇంకొకటి తప్పు చేయడు.